ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తాజాగా ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. గడిచిన 7 నెలల పాలనపై సీఎం సమీక్షించారు. ఈ రోజు ₹1,00,000 వరకు రైతు నిధులను విడుదల చేస్తాం. ఈ నెలాఖరులోపు 1.5 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది. ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ఒకే విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందన్న సందేహాల మధ్య కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకున్న రుణాలతో పాటు రాష్ట్రానికి ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని దీనికి ఖర్చు చేస్తుంది. అలా భద్రపరిచిన నగదు నుంచే ఈ రోజు గురువారం 7,000 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు రుణమాఫీ కోసం చెల్లిస్తుంది. తొలి విడత రుణమాఫీ జూలై 18న చెల్లిస్తుంటే, రెండో విడతలో 1,50,000 రుణమాఫీ అన్నవారికి నెలాఖరులోగా చెల్లించనుంది. ఇక 2 లక్షల పైగా ఉన్న వారికి వచ్చే నెల అంటే ఆగస్టులో చెల్లించనుంది. దీనికి తగిన విధంగానే మొత్తం నిధులను రాష్ట్ర ఖజానాలో రెడీగా ఉంచుకున్నట్లు తెలుస్తుంది.